నేను ప్రసూన. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేల్. ఈ మూవీని గీతా ఆర్ట్స్ భారీ ఎత్తున నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దోస్ ఫిషర్మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్. ఎందుకంటే నేను ఈ కథ నాకు చాలా హార్ట్ క్లోజ్. నేను రీసెర్చ్ చేయడానికి మీ ఊరు వచ్చినప్పుడు రామారావు, మీరు కానీ ఎర్రయ్య, మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి మూమెంట్లో సపోర్ట్ చేశారు. మీ పర్మిషన్స్, మీ లైఫ్ సినిమాకి ఎంత ఇద్దాం అనుకున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ కానీ, ప్రతి ఫేజ్లో ఇప్పుడు పిలిచినప్పుడు ఫంక్షన్కి మీరు వచ్చినప్పుడు మీరు చేసిన సపోర్ట్ కానీ చాలా చాలా థ్యాంక్స్. సో ఈ సినిమాలో క్లాసు మాసు కలిపి చితక్కొట్టైపోతున్నారు. నేను మొన్న ఒక ఫంక్షన్లో చెప్పాను, ఈ సినిమా అక్కినేని నాగ చైతన్య గారి కెరీర్లో 3 డిజిట్స్. సో అందుకే చెప్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ కాపీ వచ్చేసి సెన్సార్ అయిపోయిన తర్వాత ఈ సినిమా ఫిబ్రవరి 7న బ్లాక్ బస్టర్ టాక్తో ఆల్ సెంటర్స్ ABC అమలాపురం నుంచి అమెరికా వరకు ఆల్ సెంటర్స్ రికార్డు ఓపెనింగ్తో షేక్ చేయబోతుంది. నాగ చైతన్య గారి కెరీర్లో తండేల్ గోయింగ్ టు బి బిగ్గెస్ట్ artists, few actors, without knowing them also you have a special interest and inclination towards them. I think Chaitanya is one among them. And Chaitanya, me real life lo meer veskune costumes, the way you drive your Lamborghini and all that. So nenu you'll not believe in Kabir Singh and Animal. నేను నా కాస్ట్యూమ్ డిజైనర్కి మీరు బయట వేసుకునే కాస్ట్యూమ్స్ రెఫరెన్స్ చూపించేవాడిని. సో ఇది నేను ఎక్కడ షేర్ చేయలేదు. ఐ థాట్ ఐల్ షేర్ దిస్ విత్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ దేవి సార్, 25 years నుంచి మీరు రిలవెంట్గా ఉండడం ఈజ్ లైక్ సంథింగ్ ఎల్స్. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మ్యూజిక్, యువర్ టేస్ట్, ఎవ్రీథింగ్, యువర్ మెలడీస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మ్యూజిక్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ లైక్ దిస్. చైతన్య దీని ముందు తర్వాత అలా ఉంది కదా, దిస్ విల్ బీ లైక్ దాట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ డాక్యుమెంటరీ అది ఇప్పుడు ఒకటి చూసాము కదా, అది చూసినప్పుడే ఐ కుడ్ సీ మనం 1 yearకి ముందు చేసిన ఆ ప్రెప్ టైంలో ఉన్న మీ ఫేస్ అండ్ ఇప్పుడు ఉన్న ఫేస్ అంత మారిపోయింది. నేను 1 year నుంచి మీతో ట్రావెల్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ ఫర్గాటన్ దట్స్ హౌ యూ లుక్డ్. యూ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు దట్ పర్సన్. అండ్ ఇప్పుడే నాకు అది గుర్తొస్తుంది, ఓ తను అలానే ఉన్నారు కదా అనేది. సో ఇట్స్ సో నైస్ టు సీ ఇంత మీరు ఒక ఫిల్మ్కి ఇస్తున్నారు. అండ్ ఐఎమ్ నాట్ like older in age or experience or anything, but I've seen that ee film lo oka hunger I see in you, and I think from here it's just going to get you addicted to it and want you to do more such roles and author backed roles. And నేను నిజంగానే కోరుకుంటాను that you should have more films that inspire you to do more than what you're capable of doing and push you even further, because you have all that strength in you. సినిమా అయిపోయేసరికి లాస్ట్ 2-3 monthsలో నాకు ఒక కొత్త భయం స్టార్ట్ అయింది. అంటే నేను నెక్స్ట్ సినిమా ఎలా సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తానని. అరవింద్ గారు లేకుండా, వాసు లేకుండా, ఈ టీం అందరు లేకుండా, వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు ఒక సినిమాలో, అంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక యాక్టర్కి ఒక లిస్ట్ ఉంటుంది, ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు. సరే పలానా డైరెక్టర్లతో పనిచేస్తే మన కెరియర్కి డెఫినెట్లీ బెనిఫిట్ అవుద్దని. కానీ నా లిస్ట్లో ఎప్పుడు గీతా ఆర్ట్స్ అనే పేరు ఎప్పుడు టాప్లో ఉంటుంది. బికాస్ ఏ యాక్టర్ ఈ బ్యానర్లో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్తో బయటికి వస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు. మన జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో కూడా ఏదో ఒక రోజు మనం ఈ సినిమా టాపిక్ గురించి మాట్లాడాము. ఒక ఐడియాలా చెప్పారు నాకు ఒక 10 నిమిషాలు. నేను అప్పుడే చెప్పాను మీకు, వాసు ఈ ఐడియా పూర్తిగా ఫామ్ అయిన తర్వాత ప్లీజ్ నా దగ్గర రండి, నాకు ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఈ టాపిక్ మీద. అండ్ మీరు వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అవి క్రియేషన్స్, విభూ ప్రొడక్షన్స్ సంస్థలపై తెరకెక్కిన సినిమా భవానీ వార్. ఫిదా సినిమాతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా జీడి నరసింహ దర్శకత్వం వహిస్తున్నారు. కళ్యాణ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ నిర్వహించింది చిత్ర యూనిట్. భవానీ వార్ 1997 కంప్లీట్లీ ఒక హర్రర్ ఫుల్ మీల్స్ మూవీ. ట్రైలర్ చూసారు, ఎంతమందికి నచ్చింది? అందరికీ నచ్చిందా? యా. సౌండింగ్ ఎలాగనిపించింది మీకు?
పారిపోయారంట. ఐ థింక్ దట్ వాస్ అ గ్రేట్ కాంప్లిమెంట్. యా, దట్స్ ఎ గుడ్ కాంప్లిమెంట్. ప్రతి ఒక్కరూ February 7th మూవీ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భవానీ వార్డ్ 1997 అండ్ February 7th వస్తుంది. చెప్పండి. ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్, మీరు నా బట్టల మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఇప్పుడు అనుకున్నారా? స్టార్టింగ్ నుంచి నాకు మీ మీదే ఉంది ఫోకస్. చూస్తున్నాం, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. సో అండ్ నాకు యాక్చువల్లీ హర్రర్ మూవీస్ అంటే భయం, బట్ మీరందరూ చూడండి, నచ్చుతుంది స్టోరీ. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే కదా భవానీ వార్డ్ అనేది ఉంది వైజాగ్లో అనేసి. సో ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన మన జీడి నరసింహ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా మీడియా ఫ్యామిలీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ మూవీలో ముఖ్యంగా మా రాజ్ కనుకూరు అన్న నాకు ఏది అవసరమైనా కూడా అన్న ఫోన్ చేయగానే ఇలా అన్న నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇండస్ట్రీలో. ఆయన ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. మా పర్వతనేని రాంబాబు అన్న నాకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా నాకు మన నరసింహన్న ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ప్రజెంట్ నేను ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం వర్క్స్ ఎక్కువ ఉన్నాయన్న అంటే లేదు నువ్వు చేస్తే బాగుంటుంది క్యారెక్టర్, చాలా మంచి రోల్ అని చెప్పారు. ఇకపైన పెద్దలందరికీ నమస్కారం. నాకు యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ పూజా త్రూ వచ్చింది. యాక్చువల్ తన రూమ్మేట్. సో నార్మల్గా రూమ్లో చిల్ అవుతూ ఉండే స్టేజ్ నుంచి తనకి డిజైన్ చేసే స్టేజ్ వరకు వచ్చాము. సో తన డెబ్యూ, ఇది నా డెబ్యూ కూడా. థ్యాంక్ యూ సార్, డైరెక్టర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అందరికీ. గణేష్ నాకు మన సీరియల్లో చాలా బాగా దగ్గర వ్యక్తి అన్నమాట. చాలా బాగా యాక్ట్ చేస్తాడు, చాలా కష్టపడే వ్యక్తి. ఆ కష్టం అక్కడే కాకుండా ఈ సినిమాల్లోనూ ఇంత బాగా ఎన్నో నెలల నుంచి కృషి చేస్తూ, ఎప్పటి నుంచో కదా ఇది, చాలా కష్టపడి పైకి వచ్చాడు. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ వీళ్ళదే కాకుండా వీళ్ళ కామెడీ కూడా బాగా నచ్చింది నాకు. డైరెక్టర్ గారి కామెడీ, మీ పేరు శైలజ కామెడీ, ఇదేదో సినిమాలో కూడా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది వీళ్ళని చూశాక. ఇది జస్ట్ ఫిల్మ్ కాదండి, ఇది జర్నీ అండ్ డ్రీమ్. ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ మా డెడికేషన్ ఇంకా ప్యాషన్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇది ప్యూర్ హారర్ ఫిల్మ్, దీంట్లో కామెడీ ఏం లేదు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాచ్ దిస్ మూవీ ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి. అండ్ దిస్ సీన్, ఒక్కొక్క సీన్ ఎలా ఉంటుందంటే ఒక కీ లాక్ లాగా ఉంటుంది. చూసాకే మీకు అర్థమవుతుంది మూవీ మొత్తం. అండ్ మై సెల్ఫ్ పూజా కేంద్రే, మేబీ యూ డోంట్ నో మీ, బై దిస్ యూ విల్ నో మీ. ఒక జెన్యున్గా ఒక హ్యూమిలిటీ, హంబుల్ నేచర్ ఉంది వీళ్ళందరికీ కూడా. అంటే ఒక జెన్యున్గా అటెంప్ట్ చేశాను సార్, ప్రజలు ఏం నిర్ణయిస్తే దానికి రెడీ ఉన్నామని. దట్ ఈస్ ది బెస్ట్ క్వాలిటీ. ఈ పూజ కూడా ఇందాక అమ్మాయి స్పీచ్ కూడా విన్నాను. షీస్ ఫ్రమ్ నిజామాబాద్. బేసికల్లీ మదర్ టంగ్ ఐ థింక్ ఇది మరాఠీ, బట్ షీ స్పోక్ వెరీ వెల్, తెలుగు చక్కగా మాట్లాడుతోంది. అందులో అలాగే ఇందులో ఉన్న వీళ్ళందరూ క్రూ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ బాగా చేశారనిపించింది. డెఫినెట్లీ వీళ్ళ దగ్గరికి పిలిచినప్పుడు రావడానికి కారణం ఏంటంటే ఈ నెర్వస్నెస్ని దూరం పోగొట్టడానికి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళకి ఒక ధైర్యం చెప్పడానికి, వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి నేను వస్తాను. పాన్ ఇండియా సినిమా ఇప్పుడీ పదం చుట్టే తిరుగుతోంది సినీ ఇండస్ట్రీ. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు అందరూ తమ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని కలలు కనేవారే. అయితే ఈ పాన్ ఇండియా సినిమా మాత్రం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ మొదలుపెట్టిన ఈ హీరో గత డిసెంబర్లోనే వస్తా అంటూ హడావుడి చేసి వెళ్ళిపోయాడు. ఇక ఎట్టకేలకు వరుస అప్డేట్స్ను వదులుతూ ప్రమోషన్స్లో జోరు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మూవీ నుండి సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసి ఆడియన్స్కు మాంచికెక్కిస్తున్నాడు. మంచు విష్ణు హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా, ట్రోల్స్ ఎన్నొచ్చినా పట్టించుకోకుండా సినిమాలు చేసే ఈ టాలీవుడ్ హీరో తాజాగా కన్నప్ప సినిమాని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇదివరకే అక్షయ్ కుమార్ శివుడి పాత్ర, కాజల్ అగర్వాల్ పార్వతీదేవి పాత్ర పోషిస్తున్నట్లు ఈ మధ్య పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ ఏ పాత్రలో నటిస్తారు, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్.
దీనికి తోడు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం కోసం కన్నప్ప టీం కూడా కౌంట్ డౌన్ పేరిట పోస్టర్లను కూడా రిలీజ్ చేస్తూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తాజాగా ప్రభాస్ ఇందులో రుద్ర క్యారెక్టర్లో నటిస్తున్నారని రివీల్ చేస్తూ మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్తో పాటు ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు రుద్ర అంటూ ఒక క్యాప్షన్ కూడా జోడించారు మేకర్స్. ఇందులో కాషాయ వస్త్రాలు ధరించి చేతిలో కర్ర, నుదుట విభూది, మెడలో రుద్రాక్షలు, విగ్గుతో కనిపించడంతో ఇది మా డార్లింగ్ కి మరో మైల్ స్టోన్ అయ్యే అవకాశం ఉన్నట్టు మురిసిపోతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. చూడాలి మరి ఏప్రిల్ 25వ తేదీన రాబోతున్న ఈ కన్నప్ప సినిమా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం పెంచుతుందో. కా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుని మాంచి జోరు మీదున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమాను తాజాగా ప్రారంభించారు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ తండా నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాతో జేమ్స్ రాణి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కే ర్యాంప్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోలో జరగ్గా ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ శర్మన్ తెరకెక్కించిన చిత్రం కర్మస్థలం. అర్చనా శాస్త్రి, మిథాలీ చౌహాన్, వినోద్ ఆల్వా, కాళకేయ ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కర్మస్థలం అనేది ఒక మనిషి జీవితానికి సంబంధించిన టైటిల్. కర్మ ఫలితం, కర్మస్థలం, పుట్టిన ప్రతి మనిషి గిట్టేసరికి వెళ్ళవలసిన ప్లేస్. అలాంటి టైటిల్ని, ఒక అద్భుతమైన టైటిల్ని, ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో రాని ఒక టైటిల్ని పెట్టి దీనికి మైథలాజికల్ కథని జోడించి మార్కండేయ పురాణాన్ని ఒక కాన్సెప్ట్గా తీసుకొని దాంట్లో సోషల్ మైథలాజికల్ ఫిల్మ్ ఈ రోజుల్లో ఈ బడ్జెట్లో ఈ డైరెక్టర్, ఈ ప్రొడ్యూసర్ తీయటం అనేది చాలా ధైర్యవంతమైన, సాహసోపేతమైన కార్యక్రమం, సాహసోపేతమైన నిర్ణయం అని మనందరం చెప్పక తప్పదు. కర్మస్థలం పాపపుణ్యాల పట్టిక వేసి మన కర్మని, మనం చేసిన కర్మని నిర్ధారించి దానికి శిక్ష వేయటమా, దండ వేయటమా, దండన వేయటమా నిర్ధారించే స్థలం అది కర్మస్థలం. ఈ చిత్రాన్ని ఫస్ట్ నన్ను డైరెక్టర్ రాఖీ గారు అప్రోచ్ అయ్యారు, కథ చెప్పారు. చాలా మంచి పాత్ర, కొంచెం దుష్ట పాత్రే కానీ మంచి పాత్ర. హీరోయిన్కి ఫాదర్గా చేశాను. కర్మస్థలం అంటే నేను చేసింది కుంభస్థలం, మరి ఇది కర్మస్థలం అంటే నాకు నిజంగా దాంట్లో చేశాను. దీని గురించి అసలు ఇంత కూడా ఐడియా లేదు ఏంటిది అనేది. నేను డిస్కస్ కూడా చేయలేదు డైరెక్టర్ గారితో, కాబట్టి దీని గురించి చెప్పలేకపోతున్నాను. కానీ రాకీకి మాత్రం నిజంగా అంటే అది చేస్తూ మళ్ళీ ఇది ఎప్పుడు ప్లాన్ చేశాడో, మరి
దీంట్లో ఏముందో దాంట్లో కూడా నాకు నిజంగా చెప్పాలంటే ఏం తెలియదు. అర్చన నాకు ఆల్రెడీగా చాలా ఐ నో హర్ లాంగ్, చాలా కొన్ని సంవత్సరాల నుంచి తెలుసు ఆమె. Really nervous right now because this is my first movie, so please all of you support cheyandi and love cheyandi and kuch bhi mistake hua hai to maaf kariye. Thank you so much everyone, thank you so much, big heart all of you, thank you. 2025, I think this is a lovely start for me and a lovely start for my director Rocky. సో కర్మస్థలం ఒక చాలా డీప్ సబ్జెక్ట్, మహిషాసుర మర్దిని, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక మూవీని ఈ లైన్లో బేస్ చేసుకొని ఈ సబ్జెక్ట్ని తీసిన సబ్జెక్ట్ అండి. ఐ హోప్ ఐ కెన్ రివీల్ దట్ మచ్. అండ్ కర్మస్థలం, ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్. ముందుగా మై ఫ్రెండ్ దీపక్ ద్వారా రాకీ గారిని నేను స్టోరీ పరిచయం చేయడం జరిగింది అండ్ ఐ హర్డ్ హిజ్ నరేషన్. రాకీ గారు ఫస్ట్ దీపక్ గారు త్రూ పరిచయం అయ్యారండి. ద వే హీ నరేటెడ్ ది స్టోరీ ఇంప్రెస్డ్ మీ అలాట్. అండ్ సినిమా చేసేటప్పుడు కూడా సెట్లో బాగా చేశారు. అండ్ వీ నో ఇట్ బికాజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సినిమాలు బాగా చేశారు. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ మేడం అర్చన గారు, ఇట్స్ ఎ ప్లెజర్. అండ్ వర్క్ చేసిన అందరికీ అన్న, మీతో ఫైట్ మాస్టర్ గారు, ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ పోస్టర్ కూడా చాలా బాగుంది అండ్ వీ కెన్ సీ హీఈస్ రిలీజింగ్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్. ఎక్స్పెక్ట్ చేయలేదు రాకీ గారు. అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు హోల్ ఎంటైర్ క్రూ. పొంగల్ సీజన్లో విడుదలైన భారీ సినిమాలతో జనవరి గడిచిపోవడం, ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలపై పడింది. మరి ఈ నెల తొలివారంలో రిలీజ్ కాబోతున్న ఆ సినిమాలేంటో, వేటికి ఏవి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. డాకు మహారాజ్, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నామంటూ 3 భారీ సినిమాలు పొంగల్ బరిలోకి దిగి జనవరి నెలంతా సందడి చేసిన సంగతి తెలిసిందే. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం, అయితే ఈ నెలలో కూడా ఆ సందడిని కొనసాగించడం విశేషం. ఇక వీటి సంగతి పక్కన పెడితే ఈ ఫిబ్రవరి తొలి వారంలో పలు కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తాని చూపెట్టడానికి బరిలోకి వరుస కడుతున్నాయి. ఇలా రిలీజ్ అవుతున్న 3 సినిమాలలో అందరి దృష్టి తండేల్ పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహించగా గీత ఆర్ట్స్ నిర్మించింది. ప్రేమ, దేశభక్తి మొదలైన ఎమోషన్స్తో తెరకెక్కిన ఈ సినిమాకి దేవశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా బుజ్జి తల్లి, హైలెస్సా అంటూ వచ్చిన పాటలు మంచి బజ్నే తీసుకొచ్చాయి. ముఖ్యంగా తన డాన్స్ అండ్ యాక్టింగ్తో కుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించే సాయి పల్లవి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇక ఇదే వారం అజిత్ పట్టుదల రిలీజ్ కానుంది. మిగిలిన స్టార్ హీరోలతో పోలిస్తే అజిత్కు తెలుగులో అంతగా మార్కెట్ లేదు. కాకపోతే ఇప్పటి పరిస్థితుల్లో ఏ డబ్బింగ్ సినిమాని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇందుకు అమరన్ సినిమాని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక ఎప్పుడూ రిలీజ్ కావాల్సి ఉన్నా అనుకుని కారణాల చేత ఆగిపోయిన ఒక పథకం ప్రకారం కూడా ఈ వారమే వస్తోంది. పూరి సోదరుడు సాయిరామ్ శంకర్ ఈ సినిమాలో నటిస్తూ ఉండగా విలన్ ఎవరో ఊహించిన వాళ్లకు 10,000 ఇస్తామంటూ చిత్ర బృందం చేస్తున్న డిఫరెంట్ ప్రచారం ఈ సినిమా ప్రమోషన్లకు బాగానే ఉపయోగపడుతున్నా అది సినిమాకి ఏమాత్రం ఓపెనింగ్స్ తీసుకొస్తుందో చూడాలి. అయితే తండేల్తో పోలిస్తే ఈ 2 సినిమాలు ప్రమోషన్, బజ్ విషయంలో చాలా దూరంలో ఉండిపోయాయి. సో చాలా మంది ఫస్ట్ ఆప్షన్ తండేల్ అని చెప్పక తప్పదు. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న ఈ 3 సినిమాలలో ఏది నిలబడుతుందో, ఏది డీలా పడుతుందో. CCL 11వ సీజన్ సందర్భంగా తెలుగు వారియర్స్ గేమ్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ లీగ్ ఫిబ్రవరి 8న బెంగళూరులో 11వ సీజన్ ప్రారంభం కానున్న సందర్భంగా జెసీ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది తెలుగు వారియర్స్ టీం. కమింగ్ టు అవర్ టీమ్, ఎస్ 4 time ఛాంపియన్స్. మేము 4 సార్లు గెలిచాము. వేరే టీంలో ఐ థింక్ బిహైండ్ అస్ ఓన్లీ 2 సార్లు గెలిచినట్టు ఉన్నారు. సో ఈసారి కూడా ఐదో కప్ కొట్టేసి మోర్ ఇంపార్టెంట్లీ అందరినీ ఎంటర్టైన్ చేద్దామని వస్తున్నాము. వి ప్లే విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ద మోస్ట్ ప్యాషనేట్ క్రికెటర్ ఇన్ దిస్ వరల్డ్ ఐ థింక్ ఈస్ తమన్. అన్నీ వదిలేసి క్రికెట్ ఆడతాడు. సో వీఆర్ కమింగ్ విత్ ఆల్ అవర్ లవ్, ప్యాషన్ టు ఎంటర్టైన్ ది ఆడియన్స్, నాట్ జస్ట్ టు ప్లే క్రికెట్ బట్ టు ఎంటర్టైన్. వీ లైక్ టు ఎంటర్టైన్. సో see everyone, we will see everyone in the ground. ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం 15th and 16th.
14th and 15th, I'm sorry, 14th and 15th ఉప్పల్ స్టేడియంలో ఉంది. సో ప్లీజ్ కమ్ సపోర్ట్ అస్. వీ విల్ గివ్ అవర్ హార్ట్ అండ్ సోల్ అండ్ ట్రై అండ్ ఎంటర్టైన్ యూ. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. తెలుగు వారియర్స్ టీం ఇప్పటికి 4 times గెలిచింది, 5th time ఆడబోతున్నాం. దిస్ ఈజ్ CCL సీజన్ 11th. February 8th స్టార్ట్ అవుతుంది చిన్నస్వామి స్టేడియంలో. అక్కడ బెంగళూరులో మన తెలుగు వాళ్ళు ఎవరున్నా కూడా వచ్చి మన తెలుగు టీంని సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ విష్ణుకి థ్యాంక్ యూ సో మచ్. చాలా సక్సెస్ఫుల్గా సీజన్స్ని రన్ చేస్తున్నాడు. అండ్ అఖిల్ చెప్పినట్టు మా తమన్ ఉంటే ఇక్కడ క్రేజీ అంతా చూశారు కదా ఇప్పుడే. ఏవీలో ఎలా ఉన్నాడో మావాడు, ఫుల్ ఫామ్లో ఉన్నారు. అండ్ మా టీం అందరూ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఈసారి సీజన్ 11లో మేము 5th time కప్ తీసుకురావాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ప్లాట్ఫామ్ అనేది విష్ణు మాకు ఇచ్చినది. వీఆర్ వెరీ హ్యాపీ, వెరీ బాగా ఇంట్రెస్ట్ పెరిగింది క్రికెట్ మీద. 30-40 వేల మంది మధ్యలో మేము ఆడటం అనేది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. చాలా బాగా ఆడుతున్నాం. ఇయర్కి పెరుగుతూనే ఉంది స్టాండర్డ్. అండ్ తెలుగు వారియర్స్ బై ద వే 4 కప్పులు కొట్టింది, 5th కప్. ఈసారి ఇంకా బాగా ఆడుతున్నాం. తెలుగు వారియర్స్ ఒక చాలా ప్యాషనేట్గా మా కెప్టెన్ అఖిల్ గారు, ఆయన ప్యాషన్ గురించి నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. చాలా ఒక విరాట్ కోహ్లీ లాగా మా టీంకి ఒక మంచి ప్యాషన్తో టీంని మోటివేట్ చేస్తూ 4 times కప్ కొట్టాం. అండ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ తమనన్న ఆయన గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయన అంతే ప్యాషన్తో మా అందరినీ ముందుకు తీసుకెళ్తున్నారు. సో సచిన్ జోషి గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఒక సెలబ్రిటీ మోడ్కి వెళ్ళి క్రికెట్లో రావడము, నేనంతా చాలా స్ట్రెయిన్ తీసుకున్నాము. సో దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ విష్ణు, రియల్లీ మేకింగ్ మై డ్రీమ్. దిస్ సంథింగ్ ఇస్ ఎ డ్రీమ్ నాకు. ఒక స్టేడియంస్లో ఉప్పల్ స్టేడియం కన్నా టికెటే దొరకదు, బట్ మధ్య పిచ్లో వెళ్ళి ఆడుతున్నాం. ఇండియాలో ఉండే బెస్ట్ క్రికెట్ గ్రౌండ్స్లో వెళ్ళి మ్యాచ్ ఆడుతున్నాం. ఎక్కడో సచిన్ కొట్టిన 100s కానీ ధోని కొట్టిన గ్రౌండ్స్లో అంతా వీఆర్ గోయింగ్ ప్లేయింగ్ ఇన్ దట్ గ్రౌండ్. అంత హై ఫీలింగ్ అది. మనం చూడడానికి వెళ్తాం, బట్ ఆ పిచ్లో వెళ్ళి ఒకసారి ఆ నేలను ముట్టి మన సీనియర్ ప్లేయర్స్ అంతా ఆడిన గ్రౌండ్లలో మేము అంతా కాలు పెడుతున్నాం, దాంట్లో వెళ్ళి ఆడుతున్నాం అంటే ఇట్స్ సచ్ అ గ్రేట్ ఫీలింగ్. CCL 11th సీజన్ ఇది. ఫస్ట్ సీజన్ నుంచి ఉన్నాను. ఐ నో అప్స్ అండ్ డౌన్స్ వాట్ విష్ణు సార్ హ్యాస్ బీన్ ఫేసింగ్. బట్ ఎవ్రీ సీజన్కి ఇదొక ప్లేయర్స్ తరఫు నుంచి ఇదొక టఫ్ కాంపిటీషన్ అవుతుంది. యాక్టర్స్ కంటే ఈ 1 monthలో వీఆర్ లైక్ క్రికెటర్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.